ఎక్కడ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం మనం, 6వ వచనం అనుకుంటా. అయితే అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటే వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉంటాడు, ఎవరిని పాడు చేయాలా అని ఇదే పని. కానీ దేవుడు ఒకే చోటుండి ఒకేసారి అందరినీ చూడగలడు. సాతాను అలా చూడలేడు. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరీక్షిస్తూ వాళ్ళని చూస్తూ ఎవరిని పాడు చేయాలని తిరుగుతూ ఉంటాడంట. భూలోకానికి పరలోకానికి తిరుగుతూ ఉంటాడంట. మధ్య ఆకాశంలో ఉంటాడని కూడా మనం ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. అయితే అటు ఇటు తిరుగుతూ వచ్చానంటాడు. అయితే చూసావా యోబు ఎంత యథార్థంగా ఉన్నాడు అంటే, ఏమీ ఆయన బాగా ధనికుడు చేశావు కాబట్టి అతను తన ధనాన్ని బట్టి నువ్వు తనని హెచ్చించావు కాబట్టి అతను కృతజ్ఞత కలిగి ఉన్నాడు, తనకున్నదంతా తీసే అప్పుడు నిన్ను దూషిస్తాడు అంటాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు, అయితే తీసేయి, అప్పుడైనా ఎలా ఉంటాడో తెలుసు అంటే హృదయ